హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ ఆలు కాబోలి చనా కర్రీ. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ. సో ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా 4-5 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకుని వాటి పొట్టు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టుకుని 1 కప్పు కాబోలి శనగల్ని మెత్తగా ఉడికించుకుని వీటిని కూడా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత అందులో 2 టమాటాలని మెత్తగా పేస్ట్గా చేసుకుని వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా అంతా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని అలాగే కాబోలి శనగలు వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత మూత తీసుకుని అందులో 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత అందులో సరిపడా వాటర్ వేసుకుని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ ఈజీ ఆలు కాబోలి చనా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.